నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జరుగుతున్న ఆలస్యంపై రైతులు నిరసన వ్యక్తం చేస్తూ తహసీల్దార్ రవీంద్రరావుకు వినతి పత్రం అందజేశారు. పంట కోత పూర్తయి నెల గడిచినా కొనుగోలు ప్రారంభం కాకపోవడంతో వర్షాల వల్ల ధాన్యం తడిసిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఐకేపీతో పాటు ఐడీసీఎంఎస్ పిఎస్సిఎస్ కేంద్రాలను తక్షణమే మంజూరు చేసి స్థానిక రైస్ మిల్లులకు అలాట్మెంట్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. రైతుల సమస్యపై స్పందించిన అధికారులు త్వరితగతిన కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. మీరు ఎంత కంప్లైంట్ చేయబడుతుంది గవర్నమెంట్ సార్ మొత్తం కూడా కనిపించదు పైన పోసుకొని చెప్పాలి చెప్పారు ఏదైతే రైతు ధాన్యం ప్రాబ్లం ఉన్నాయో అయితే గతంలో పిఎస్సిఎస్ ఐడీసీఎంఎస్ ఐకేపీ 3 సెంటర్లు ప్రతి ఊరిలో ఉండేవి. కానీ ఈసారి ఐకేపీ మాత్రమే అన్ని విలేజ్లకు ఇవ్వడం ద్వారా కొంచెం ధాన్యం సేకరణలో ఆలస్యం జరుగుతుంది. ఈ విషయాన్ని ఎంఆర్ఓ గారికి లేఖపూర్వకంగా పిఎస్సిఎస్ కానీ ఐడీసీఎంఎస్ కానీ ఐకేపీ కానీ 3 సెంటర్లు ఇచ్చి రైతులను ఇబ్బంది లేకుండా తొందరగా రైతుల్లో ఇబ్బంది కలగకుండా వడ్లు సేకరణ చేయాలని రైతుల ద్వారా ఎంఆర్ఓ గారికి తెలియజేయడం జరిగింది. అలాగే ఏదైతే లోకల్ రైస్ మిల్లు ఉన్నాయో ఈ లోకల్ రైస్ మిల్లకు గతంలో ఇచ్చిన విధంగా అలాట్మెంట్ ఇస్తే ఏమైపోతుందంటే లోకల్ రైస్ మిల్లు తొందర ఖాళీ చేసుకోవడం ద్వారా రైతులకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఏదైనా ప్రాబ్లం వచ్చినా లోకల్ నుంచి మండలంలో ఉన్న రైతులు వెళ్ళి లోకల్ రైస్ మిల్ వాళ్ళతో మాట్లాడి దింపుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అధికారులు స్పందించి గతంలో విధంగా ఏదైతే సెంటర్లు కానీ రైస్ మిల్లు కానీ ప్రతిదీ కూడా గతంలో విధంగా కొనసాగించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా పొద్దున ఒకటి ఐకేపీ హుస్సేన్నగర్లో మొన్న 3 రోజుల క్రితం స్టార్ట్ చేయడం జరిగింది. ప్రారంభం కొనుగోలు ప్రక్రియ జరగలేదు. పొద్దున ఇదే దాన్ని ఇంకా స్పీడప్ చేయాలని, అలాగే సొసైటీ పిఎస్సిఎస్ ద్వారా ఐడీసీఎంఎస్ ద్వారా సెంటర్లు పెంచి రైతులను లోకల్ రైతులు తెచ్చి ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పేసి అనుకుంటున్నాం.